రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా నేతలు విధ్వంసం సృష్టించారు. బుధవారం రాత్రి సమయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులు దళిత కాలనీలోని ఇళ్లకు నిప్పంటించారు. అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో పోరిళ్లను తగులబెట్టారు. గ్రామంలోని రెవెన్యూ పరిధి 123/2B సర్వే నెంబర్లోని 2 ఎకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైకాపా నాయకులు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని 2 రోజులుగా వైకాపా నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జై భీం భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయపల్లికొచ్చి దళితుల్ని పరామర్శించారు. జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు మాకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి 9:30 ప్రాంతంలో దళిత కాలనీపై దండెత్తారు. కర్రలు, ఇనుప రాడ్లతో దళితుల్ని విచక్షణారహితంగా కొట్టి గుడిసెల్ని తగులబెట్టారు. వైకాపా నేతల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. జై భీం భారత్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జి నరేష్, కార్యకర్త విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 2 ఆచూకీ తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రుల్ని అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనాలు తీసుకుని వచ్చే టైంకి ఒక 8-10-12 మంది వచ్చి ఫుల్ గా తాగినారు. చిన్న పిల్లలు తాగినారు, పెద్దోళ్ళు వాళ్ళు తాగినారు. మేము ఇంకా భోజనాలు తిందామని కూర్చున్నాము. అందులో వచ్చి కట్టెలు తీసుకొని కొట్టేకొచ్చినారు. మా ఆత్మరక్షణ కోసం మేము దిక్కులు కూడా పరిగెత్తినాం. మా గుడిసెలు అన్ని కాల్చేసినారు. దానికి ఏం చేయాలి? అక్కడ ఉండే మా వెహికల్లో 2 ఉన్నాయి. అది ఇంకా వెళ్దామంటే మాకు భయం అయ్యి అక్కడే నుండి తప్పించుకొని వచ్చినాము. అక్కడే కంపల్లో ఉన్నాం మేము. వైకాపా నేతల దాడుల నుంచి తప్పించుకున్న దళితులు రాప్తాడు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. సీఐ మునిస్వామి శ్రీకాళహస్తిలో బందోబస్తులో ఉండడంతో ఆ సమయంలో అక్కడ ఇటుకలపల్లి సీఐ నరేందర్ విధులు నిర్వహిస్తున్నారు. వైకాపా నాయకులు తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే సీఐ కనీసం పట్టించుకోలేదని, తిరిగి తమనే అసభ్య పదజాలంతో దూషించారని బాధితులు వాపోయారు. సిఐ గారి దగ్గరికి మేము వెళ్ళాం. దెబ్బ తగిలిన వెంటనే ఆయన కూడా దుర్భాషలు ఆడుతూ సిఐ గారు నరేందర్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా ఇది పరిస్థితి చావు బతుకుల్లో ఉన్నా పట్టించుకోలేదంటే మీరు చచ్చిపోండి, నాకేం అవసరం అని చెప్పేసి వచ్చిన పెద్దవాళ్ళని కూడా, మాతో పాటు మా మిత్రులు సోదరులను కూడా దుర్భాషలాడాడు. తాడు ఎమ్మెల్యే గారి అనుచరులు కూడా ఫోన్ చేయడం జరిగినది. అయ్యా మేము మా కోసం పోట్లాడలేదు, ప్రజల కోసం కొట్లాడుతున్నామని చెప్పిన ఈ రోజు రౌడీలను పంపించి అలాగే ఈ సైట్ మాదని చెప్పుకుంటున్న వారు కూడా ఫుల్లుగా డ్రింక్ చేసి వయసు తేడా లేకోకుండా తిట్టడం, కొట్టి తడకలు గుడిసెలు కూడా నిప్పెట్టడం జరిగేసి బైకులు కూడా కాల్చారండి. సిఐ గారు అక్కడ దెబ్బలు తిని వాళ్ళు సార్ మీరు ప్రొటెక్షన్ కల్పించండి మీరు అని చెప్పేసి అంటే సిఐ గారు చాలా దారుణంగా మాట్లాడి ఏం రాని కథ అని చెప్పేసి ప్రజలను మాట్లాడడం అనేది జరిగింది. అంటే డిపార్ట్మెంట్ ఎందుకుంది? గాజులు తొడుక్కోమను సిఐ గారిని. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కల్పించాలి కానీ మీరు ప్రజలను రక్షించలేనప్పుడు మీకు డ్యూటీ ఎందుకండి? పక్కా తప్పుకోండి. నిధుల నుంచి ఎందుకు డ్యూటీ చేస్తున్నారు? దెబ్బలు తగిలినాయి, ప్రాణం పోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళ ప్రాణం పోతే మీరు జవాబు ఏం చెప్తారు చెప్పండి? అంటే మీరు ప్రభుత్వానికి తొత్తులా?